దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అవన్నయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే ఒక గొప్ప మాట. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఎంతవరకు దేవుని మాట మీరు వింటున్నారు? ఎంతవరకు మీరు దేవునికి లోబడుతున్నారు? ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి మీరు పరీక్ష చేసుకోవాలి. దేవుడంటే భయము మీకు అసలు ఉన్నదా? దేవుని వాక్యం అంటే మీకు భయం ఉన్నదా? ఎవడు దీనుడై, ఎవడు తగ్గింపు కలిగి, ఎవడు ఎలాంటి గర్వము లేకుండా దేవుడంటే భయము కలిగి దేవుని మాట విని భయపడతాడో వానినే నేను చూస్తున్నాను, వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఎంతవరకు దేవునికి భయపడుతున్నావు? నువ్వు ఎంతవరకు నువ్వు దేవుని మాట వింటున్నావు? అసలు దేవుని బిడ్డలు క్రైస్తవులు ఈనాడు ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నారు? ఎందుకు దేవునికి లోబడలేకపోతున్నారు తెలుసా? దేవుడంటే భయము లేదు. క్రైస్తవ సమాజంలో దేవుడంటే భయము లేక ఈనాడు దేవుని మాట వినలేకపోతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి ఈనాడు దేవుని మాట వినాలి అంటే, దేవునికి లోబడాలి అంటే దేవుడంటే భయం ఫస్ట్ ఉండాలి. దేవుడంటే భయము లేనప్పుడు ఏ వ్యక్తి కూడా దేవునికి భయపడలే, దేవునికి లోబడలే. 4వ కీర్తనలో 4వ వచనంలో అంటాడు, భయము నుండి పాపము చేయకుడి. మీరు దేవుణ్ణి నమ్మి బాప్తిసం పొంది క్రైస్తవులుగా ఉంటూ ఏండ్ల క్రైస్తవులుగా సీనియారిటీ కలిగి మేము ఎప్పుడో దేవుని నమ్ముకున్నాం, మా తాతలు నమ్ముకున్నారు, మా ముత్తాతలు నమ్ముకున్నారని చెప్పి పాపములు బ్రతుకుతున్నారు. త్రాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, తిట్టుబోతులుగా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఈనాడు ఎందుకు క్రైస్తవులై ఉండి కూడా, ఏళ్ళ క్రైస్తవులై ఉండి కూడా దేవునికి ఎందుకు విరోధంగా జీవిస్తున్నారు తెలుసా? దేవుడంటే భయము లేదు. ఆనాడు యోసేపు భక్తుడు, పరిశుద్ధ గ్రంథములో యోసేపు భక్తుడు ఎందుకు నేను ఇంత గొప్ప ఈ యొక్క పాపము, ఈ దుష్కార్యం నేను చేయలేనన్నాడు తెలుసా? దేవునికి భయపడి. ఆదికాండం 39వ అధ్యాయంలో 9వ వచనంలో పాపం చేయడానికి అవకాశం వచ్చినా యోసేపు పాపము చేయలేకపోయాడు. కారణం ఏంటి? దేవుడంటే భయం యోసేపులో ఉన్నది. అబ్రహాము ఎందుకు దేవుని మాట నమ్మాడు, ఎందుకు దేవునికి లోబడ్డాడు తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాం, దేవుడంటే భయం అబ్రాహాముకున్నది. ప్రియులారా, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఆదికాండం 22లో 11-12 వచనాలు చూస్తూ ఉంటే దేవుడు తన కుమారుణ్ణి ఒక అర్పణగా, దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు వెనుకాడలేదు. తన కుమారుని ఇసాకును దహన బలిగా అర్పిస్తున్నప్పుడు దేవుడు అబ్రామా ఆగు అని, ఇదిగో నువ్వు నీ కుమారుని ఏమి చేయకుము, నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అంటాడు. మనకు ముందున్న భక్తులంతా దేవుడంటే భయము కలిగి బ్రతికారు, అందుకే వాళ్ళు దేవునికి లోబడ్డారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మంది ఎందుకు లోబడలేకపోతున్నారో తెలుసా? దేవుని భయము లేదు. దేవునికి భయపడిన వాడు ఈనాడు దేవుని సేవకునికి ఎలా భయపడతాడు? అందుకే దేవుని భయము లేనివాడు దేవునికి లోబడలేడు, దేవుని సేవకుని కూడా లోబడలేడు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీ పత్రిక 13-17 వచనంలో,
మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలు కాస్తున్నారు. వాళ్ళు దేవునికి లెక్క అప్పజెప్పువారు వలె ఉన్నారు గనక అన్ని విషయాల్లో ఇదిగో వారికి మీరు లోబడి ఉండండి, వారి మాట వినండి. దేవుని సేవకులకు మీరు లోబడి ఉండండి అంటాడు. ఎందుకో ప్రియులారా, దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి. దేవుని సేవకుడు ఇదిగో మీ కొరకు ప్రార్థన చేసేవాడు. దేవుని సేవకుడు మీకు దేవుని మాటలు చెప్పేవాడు. దేవునికి లోబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సేవకునికి లోబడి ఉండాలంటాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో దేవుడు అంటే భయం లేదు, దేవుని సేవకుడు అంటే భయం లేదు. అందుకే లోబడలేకపోతున్నారు ప్రియులారా. అందుకే యోసేపు అంటాడు ఆదికాండం 42:18, నేను దేవునికి భయపడువాడను. ఎందుకు క్రైస్తవ సమాజంలో పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు? అపవిత్రమైన జీవితాలు ఎందుకు కలిగి ఉన్నారు తెలుసా? దేవుడు అంటే భయం లేదు. దేవుని భయము నీలో ఉంటే మరి ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు. దేవునికి భయపడి నువ్వు దేవునికి లోబడి జీవిస్తూ ఉంటావు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడు నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వారిని దృష్టిస్తున్నాను. దేవుడు అంటే భయం నీకుందా? దేవుని భయం ఉంటేనే నువ్వు దేవునికి లోబడతావు, నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. ప్రియులారా, ఒక్కసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోండి. ఎందుకు నువ్వు దేవునికి లోబడలేకపోతున్నావు? దేవుని సేవకునికి ఎందుకు లోబడలేకపోతున్నావు? దేవుని భయం లేదని గుర్తించు. ఇకనైనా దేవుని భయం కలిగి నువ్వు దేవునికి దేవుని సేవకునికి లోబడి బ్రతుకు. అప్పుడే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎందుకు దేవునికి లోబడలేకపోతున్నారని, దేవుని భయము లేకనే దేవుని సేవకులకు లోబడలేకపోతున్నారని మాకు ముందున్న భక్తులు అబ్రాహాము నాయన ప్రభా, ఇదిగో యోసేపు వలె, మోషే వలె ప్రభువా, మేమందరం నీకు భయపడి నీకు లోబడి బ్రతకాలి. ప్రభువా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీ భయం కలిగిన ఆయన పరిశుద్ధంగా బ్రతుకుడుకు మీరు కృప చూపండి. ఎవరెవరు అపవిత్రమైన జీవితంలో ఉన్నారు, పాపములో ఉన్నారు, నీ భయము కలిగిన ఆయన పరిశుద్ధత కలిగి నీకు లోబడి జీవించినట్లుగా మీరు కృప చూపండి. ప్రతి ఒక్కరికి పాపం మీద విజయం మీరు దయచేయండి. ప్రభువా, మేము తండ్రి నీకు భయపడితేనే నీ మాట వింటాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో యేసయ్యా తండ్రి మీ భయాన్ని మీరు కలగజేయమని, దేవుని భయం ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించమని, ఇదిగో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నీకు ఇష్టమైన వారిగా బ్రతికింపజేయమని, నీకు లోబడే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవునికి భయపడి దేవునికి లోబడువారుగా దేవుడే సిద్ధపరచునుగాక.